పంచాయతీలో మన రాష్ట్రం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన మన మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నగారికి మరియు అనీషా రెడ్డి మేడం గారికి, ఇక్కడ ఈ కోలబైలు ఎంపీటీసీ తాజక్క గారికి, చరణ్, శ్రీకాంత్, ఇక్కడ ఉన్న నా తోటి కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి, విఎస్ అన్నారెడ్డి గారి పేరు మర్చిపోయినాను, అతనికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే చాలా గర్వకారణంగా ఉంది. ఏమంటే మెడికల్ కాలేజీ ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. ఈ 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి వచ్చాయంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు, మన ఇక్కడ ఎంపీ మిథున్ రెడ్డి గారి కృషి ఎంతో ఉన్నది. కానీ కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్నారు, మన ఎంపీ గారు ఇక్కడికి వస్తున్నారంట, ఏమి చేశారు ఎంపీ గారు ఇక్కడికి మదనపల్లికి ఇచ్చేస్తున్నారు అని. కానీ టీడీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, ఎంపీ గారు చొరవతో 100 ఎకరాల్లో మెడికల్ కాలేజీ రావడం ఆయన చొరవ కాదా? తిరుపతి టు మదనపల్లి 4 లైన్ రోడ్డు ఆయన కృషి కాదా? మరియు కేంద్ర విశ్వవిద్యాలయం వచ్చిందంటే ఆయన కృషి కాదా? మారుమూల గ్రామాలకైతేనేమో ప్రతి ఊరికి రోడ్డు వేయడం ఆయన కృషి కాదా? ఇక్కడ లోకల్ మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఊరుకు తాగునీటి సమస్యలు తీర్చడం ఆయన కృషి కాదా? ఇంకా ఏం చేయాలి? ఇవన్నీ కనపడలేదా? సరే, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు నమస్కారం. ముఖ్యంగా